దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ వందనాలు. ఈ రోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన జీవితంలో నూతన క్రియలను చేసే దేవుడై ఉన్నారు. అవునండి, దేవుడు పాతవి గతించును, సమస్తము కొత్తవాయును అని చెప్పారు. ఎప్పుడు? మనం క్రీస్తు నందున్నప్పుడు అని ప్రభు మాట్లాడుతున్నారు. అదే రీతిగా మనం ప్రభుని హత్తుకొని జీవించినప్పుడు, ఆయన యొక్క సన్నిధిలో ఆయనను వెంబడిస్తున్నప్పుడు, ఆయన యొక్క చిత్తానుసారంగా మనం నడుచుకుంటున్నప్పుడు, మన దేవుడు మన జీవితంలో నూతన క్రియలను చేసే దేవుడై ఉన్నారు. ఆయన నూతన క్రియలు చేస్తూ మనల్ని ఆశీర్వదిస్తారు. ఒకవేళ నీ జీవితంలో కన్నీరుందా, వేదన ఉందా, శోధనలో, బాధల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నారా, ఆర్థిక సమస్యలతో చితికిపోయిన పరిస్థితిలో ఉన్నారా? నా దేవుడు ఈ రోజు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేను మీ జీవితంలో నూతన క్రియ చేస్తాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తాను అని ప్రభు వాగ్దానం ఇచ్చారు. అట్టి కార్యము దేవుడు మీ జీవితంలో జరిగించి నూతన క్రియల చేత మిమ్మల్ని తృప్తిపరచును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.